అందరికీ నమస్కారం. జై భారత్, జై జై భారత్. ఈ మధ్యకాలంలో ఒక మంచి కొటేషన్ చూడడం జరిగింది. దాన్ని ఈ వీడియో రూపంలో మీకు తెలియజేస్తాను. ఒక్క రోజులో మహావృక్షం కాలేవు, విత్తనంగా ఉన్నప్పుడు నీ ఎవరికీ తెలియదు. భూమిని చీల్చుకొని మొలకగా మారినా నిన్నెవ్వరూ పట్టించుకోరు. ఓపిక పట్టి మొక్కవై ఎదిగినా నిన్నెవరూ గమనించరు. ఎండ వానల కోర్చి చెట్టుగా మారినప్పుడు గుర్తిస్తుంది ఈ లోకం. కాయలు కాచి పళ్ళనిస్తున్నప్పుడు నీ వెంట పడుతుంది ఈ సమాజం. మహావృక్షమై ఎదిగిన నాడు నీ నీడకై పరితపిస్తుంది ఈ ప్రపంచం. నిలువెత్తు నిదర్శనం, అందుకు కావాలి నీవు సజీవ సాక్ష్యం. ఇంతకన్నా మంచి కొటేషన్ అంటే, సమాజంలో మనం సామాన్యులుగా ఉండిపోతే మనల్ని ఎవరు గుర్తించరు. ఏ రంగంలో అయినా మనం ఏదో ఒకటి సాధిస్తే ఈ ప్రపంచం మనకు గుర్తిస్తుందని తెలియజేయడం కోసం ఈ మంచి కొటేషన్ రాయడం జరిగింది. ఇది ఎవరు రాశారో కానీ వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేయాలి. అంటే జీవితంలో నేను ఏది సాధించలేను అనే వాళ్ళకు ఇది ఒక మంచి కొటేషన్ అవుతుంది. ఇది వాళ్ళని ప్రభావితం చేస్తుందని నేను భావిస్తున్నాను. అందుకోసమే ఈ వీడియో చేయడం జరిగింది. దయచేసి ఖచ్చితంగా ఈ ప్రపంచంలో మనం సాధించలేనిది అంటూ ఏదీ లేదు. కానీ మొక్కవోని దీక్షతో, నిరాశకు గురి కాకుండా ఓపికతో, పట్టుదలతో, దృఢ సంకల్పంతో, ఆత్మవిశ్వాసంతో మనం అనుకున్న లక్ష్యాలను ఇట్టే నెరవేర్చుకోవచ్చు. అందుకు ఈ చెట్టు మహావృక్షం దానికి ఒక ఉదాహరణ అని చెప్పేసి ఎవరో మహానుభావుడు ఈ యొక్క కొటేషన్ రాయడం జరిగింది. అందుకే ఈ వీడియో చేయడం జరిగింది. కాబట్టి మీ జీవితంలో కూడా మీరు ఏదో ఒకటి సాధించాలని కోరుకుంటూ, ఇక నా వీడియో చివరన ఇలా ఉండాల్సిందే. జై భారత్, జై జై భారత్. థ్యాంక్ యూ.